చివెంల మండలంలోని మున్యానాయక్ తండా గ్రామంలో ధారావత్ వెంకన్న శారద నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, చివెంల మండల పార్టీ అధ్యక్షుడు ధారావత్ వీరన్న నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో ఇల్లు లేని నిరుపేదలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో సూర్యాపేట నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలను మంజూరు చేయించి సొంత ఇంటి కల సహకారం చేస్తున్నారని అన్నారు. చివెంల మండలంలోని మున్యానాయక్ తండా గ్రామంలో ధారావత్ వెంకన్న శారద నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, చివెంల మండల పార్టీ అధ్యక్షుడు ధారావత్ వీరన్న నాయక్ హాజరైనారు. ఈ సందర్భంగా సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో ఇల్లు లేని నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో సూర్యాపేట నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరి 5 లక్షల రూపాయలు మంజూరు చేయించి సొంత ఇంటి కల సాకారం చేస్తున్నారని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో మందికి ఆశ్రమం కల్పిస్తుందని తెలిపారు. నూతన గృహంలో కుటుంబ సభ్యులు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.